చెప్పినట్టు వినరండి. గవర్నమెంట్ సరిగ్గా లేదు కదా, మనం ఏం అనకూడదు దాని గురించి. వాళ్ళు ఏవో చేసుకుంటారు, ఎవరినో పట్టుకుంటారు, పనులు జరిగిపోతాయి. కానీ ఇది ఇలా జరిగినప్పుడు మాత్రం అందరూ బయటకు వస్తారు. ఇతర అధికారులు ఇమీడియట్గా చెరువుల చుట్టూ తిరగకుండా ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తే కొంచెం కొంతమంది ప్రాణాలన్నా బతుకుతాయి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వరుణ్. సో ప్రజెంట్ మనం మాదాపూర్లోనే అంజయ్ నగర్లో అయితే ఉన్నాము. సో అంజయ్ నగర్లో దాదాపు 50 గజాలలో ఒక బిల్డింగ్, దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ని కట్టిన ఈ యొక్క పరిణామ క్రమాన్ని మనం చూస్తున్నాం. సో 7 అంతస్తుల బిల్డింగ్కి ఇక్కడ ఈ యొక్క కమర్షియల్ దాంట్లో ఎవరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారనేది ఒక ప్రశ్నగా మారింది. సో అంతే ఫస్ట్ నుంచి కూడా ఆ యొక్క ప్రశ్నగా మారుతూనే ఉంది. సో పక్కనున్న బిల్డింగ్స్కి ఇబ్బంది కలుగుతుంది. కేవలం 50 అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క మీకు కనిపిస్తున్న ఈ యొక్క బిల్డింగ్ని ఇక్కడ కట్టారు ఈ యొక్క అంజయ్ నగర్లో. అయితే 7 ఫ్లోర్లుగా దీన్ని కట్టడం జరిగింది. అయితే ఇది మధ్యాహ్నము 12:30 ఈ యొక్క క్రమంలో మొత్తం మీద ఈ యొక్క బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థకు చేరింది. మొత్తం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇక్కడ పడిపోయిన కనిపిస్తున్నట్లు కూడా మీకు కనిపిస్తుంది. సార్ మీరు విజువల్స్ చూడొచ్చు. అయితే పూర్తిగా 7 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థమైంది. అయితే ఈ అటు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది, ఇటు వచ్చేసరికి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి. సో అంటే ఈ యొక్క ఫ్లాట్ మనం చూసుకున్నట్లయితే ఏబిసి అని 3 బ్లాక్లు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ఫ్లాట్లో. ఇక మిగిలిన ఆ పక్క ఆ ఫ్లాట్లు చూసుకున్నట్లయితే దానికి వేరుగా ఉన్నాయి. సో దాదాపు ఇక్కడ 4 అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉంటే ఇది సపరేట్గా వస్తూ ఉండేది. సో ఇదే నేపథ్యంలో ఈ యొక్క కొంచెం ప్లేసు ఇది దాదాపు 50 గజాలు. అంటే మన ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక కిచెను, అదేవిధంగా వచ్చేసరికి ఒక హాల్ పట్టే ఒక 50 గజాల ప్లేస్లో మొత్తం మీద ఇక్కడ దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ని కట్టారు. సో అది కట్టింది కొత్తది, కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో కట్టిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. అంటే ఈ యొక్క 12:30 ఈ యొక్క సమయంలో ఒక్కసారిగా మొత్తం కుప్పకూలిపోవడంతో అటు సి బ్లాక్లో వాళ్ళ మీద మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ఏదైతే ఉందో ఈ యొక్క అంజయ్ నగర్లో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఒకసారి అటు చూడొచ్చు మీరు. సి బ్లాక్ దగ్గర వచ్చేసరికి మొత్తం మీద ఈ 7వ అంతస్తు పైన ఏదైతే టెర్రస్ ఉందో ఆ మొత్తం కూడా ఇటు సి బ్లాక్ మీద పడిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ యొక్క సి బ్లాక్లోకి వచ్చేసరికి ఈ రకంగా ఈ యొక్క టెర్రస్ ఏదైతే కుప్పకూలిన ఈ యొక్క టెర్రస్ ఉందో మొత్తం కూడా ఇటు పక్క వాళ్ళకి ఆ యొక్క టెర్రస్ మీద పడిపోవడం జరిగింది. అంటే ఈ బ్లాక్ సి బ్లాక్లో ఉన్న ఈ మొత్తం కూడా వాళ్ళకి ఫ్రంట్గా ఉన్న మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది పునరుద్ధరించాలన్న చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ యొక్క బ్లాకే ఇబ్బంది కలిగింది అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ దీంట్లో దాదాపు 2 శవాలను కూడా వెలికి తీసినట్లు తెలుస్తుంది. మొత్తం 4 ఉంటారు. ఈ 4లో 2 ఫోన్లు రింగ్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. 2 శవాలను బయటికి తీసుకొచ్చారు. ఇంకా 2 ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ స్థానికంగా నివాసం ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఆ 2 ఎవరు అనేది మేలా ఫీమేలా లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇక ఎన్డీఆర్ఎస్ బృందాలు కూడా మనకి పక్కనే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీకు ఎన్ని గంటలు మీకు తెలిసింది? మాకు 1 o'clock తెలిసింది. 1 o'clock తెలిసింది. సో అప్పుడు మీరు వెంటనే వచ్చేసరికి ఇది ఆల్రెడీ కూడా పడిపోయింది. సెర్చ్ చేసినాం అన్ని టెక్నికల్ డివైస్ తోటి మొత్తం, లేకిన్ తెలియలేదు ఇంకా మాకు ఏం జరిగిందో మీకు తెలియదు. సో మీరు వచ్చినప్పుడు ఎవరైనా తీసే ప్రయత్నం చేశారు? దీని లోపల ఎవరైనా ప్రయత్నం చేసినాం కానీ దొరకలేదు. సెర్చ్ చేసినా కానీ డాగ్ తోటి కూడా చూసినాము, టెక్నికల్ డివైస్ తోటి కూడా చూసినాము, దొరకలేదు. ఎవరినైనా తీసారా బయటికి? ఒక్కళ్ళని తీసినట్లు కూడా బయటికి అయితే వచ్చింది. వచ్చే గంట ముందే 2 తీసారని చెప్పి వాళ్ళే తీసేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళే బయటికి లాగేశారు మొత్తం. సో బయటికి ఇంకెవరైనా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఈ సస్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ ఉన్నట్లయితే ఇది మొత్తాన్ని కూడా ఎప్పటికీ మీరు తీసే చర్యను చేపడుతూ ఉంటారు? మా అధికారులు ఏం చెప్తారో దాన్ని బట్టి. ఇప్పుడే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు. సో ఏం మాట్లాడారు? దీని మీద ఏమైనా చర్చలు ఏమైనా జరుపుతున్నారా? అక్కడ చెప్తున్నారు పైన మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత రైట్. అది చూసారు కదా, మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళకి తెలిసి వచ్చేసరికి కూడా ఇదంతా కూడా 2 ఇక్కడ వాళ్ళు కూడా తీసే యొక్క చర్యను చేపట్టారన్నట్లు తెలుస్తుంది. సో దీని లోపల మొత్తం మీద ఇంకా సారీ టు సే ఇంకా 2 ఉండొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఒకవేళ ఆ 2 ఉన్నట్లయితే ఎవరు అనేది కూడా మరేదంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారా, వాచ్మెన్స్ ఉన్నారా, లేదు అంటే ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నట్టు కూడా మనకి కొంత సస్పెన్స్గా మారింది. సో చూద్దాం దీని మీద అసలు ఏం జరగబోతోంది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడే వచ్చి మీటింగ్ పెట్టారు. ఇక్కడ బస్తీవాసులతో ఎవరైతే బ్లాక్లో ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టారు. సో మీటింగ్ పెట్టారు కాబట్టి మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అంటే దీన్ని మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు. సి బ్లాక్ ఏదైతే ఉందో
ఉందో ఈ సి బ్లాక్ మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా ఖాళీ చేపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ ఇదేమన్నా పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడతారు. ఎందుకంటే దీన్ని మొత్తాన్ని సరి చేయాలి అన్నా కానీ ఇక్కడ పిల్లర్స్ నుంచి కూడా మొదలు పెట్టాలి. పిల్లర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మొత్తం మీద దీన్ని పునరుద్ధరించాలంటే చాలా డబ్బుతో కూడుకున్న ఖర్చు. సో మీరు అక్కడ ఏసీ కూడా చూస్తూ ఉన్నారు. సో మొత్తం ఇటు నాకు తెలిసి ఇది బెడ్రూమ్ అయి ఉండొచ్చు, బెడ్రూము అటు బాల్కనీ అయి ఉండొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారిగా చల్లా చెదురుగా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో బ్లాంక్ అయిపోయి కూడా కొంతమంది ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఏసీ కూడా ఎలా పడిపోయి చింద్రవంద కనిపిస్తుందో కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఏదైతే పడిపోయి ఉందో ఈ పడిపోయిన స్థలంలో ఉన్నాము. ఈ యొక్క స్క్వేర్ ఫీట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఏదైతే మనకి స్క్వేర్ ఫీట్ కనిపిస్తుందో 50 గజాల స్థలం మాత్రమే. ఇది ఆల్రెడీ కూడా 50 గజాల స్థలం మాత్రమే ఉంది. అంటే ఈ 50 గజాల స్థలంలోనే దీన్ని అంతటి కూడా కన్స్ట్రక్షన్ జరిపించారు. ఈ కన్స్ట్రక్షన్ జరిపించిన తర్వాత ఇదంతా కూడా అంటే సంవత్సరంన్నర క్రితం నుండి ఇదంతా కూడా జరిగింది. బట్ ఇంకా ఎవరు కూడా దీంట్లో మనుషులు ఎవరు కూడా రాలేదు. కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. కొత్తగా కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత దీన్ని అంతా కూడా చేశారు అన్నట్లు కూడా మనకి ప్రజెంట్ తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారికి ఇది కుప్పకులు మొత్తం 7 అంతస్తులు. ఇది నేను నుంచున్నది నాలా. ఇది కాలువగా మనకు కనిపిస్తుంది. పక్క బిల్డింగు పక్క ఫ్లాట్స్ కూడా మనకి కాలువగా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఆ కాలువ నుంచి కూడా ఇటు సైడ్ మొత్తం కూడా ఇదంతా కాలువ. ఎగ్జాక్ట్లీ కాలువ అని ఎలా చెప్పొచ్చు అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. అక్కడ మన బస్తీవాసులు చెప్పారు. సో మీకు ఇక్కడ ఒకసారి కనిపిస్తూ ఉంది చూడొచ్చు. ఇటు పక్క ఫ్లాట్స్ ఉన్నాయి, అటు పక్క వచ్చేసరికి ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే మధ్యలో ఇది ఉంది. అంటే ఇది ఆల్రెడీ కూడా ఆర్కిఫైడ్ ప్లేస్ అనేది మనకి క్లారిటీగా ఇక్కడ తెలుస్తూ ఉంది. సో అంటే 50 గజాల స్థలంలో అసలు ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్ వచ్చే ప్లేస్లో ఇక్కడ 50 గజాల దాంట్లో మొత్తం కూడా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 50 గజాల దాంట్లో అంటే ఇది ఆల్రెడీ కూడా వీళ్ళందరూ చెప్తున్నారు ఆర్కిఫైడ్ ప్లేస్. గవర్నమెంట్కి ఎన్నిసార్లు వినిపించుకున్నా కూడా మేము వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఇది జరిగిందంటూ కూడా బి బ్లాక్ వాళ్ళు కూడా మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం, దీన్ని మొత్తాన్ని కూడా కవర్ చేయాలి, తీయాలి. అంటే ఆల్రెడీ కూడా ఎవరు ఉండొచ్చు అంటే దీని కింద 2 శవాలు కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఎంతమంది ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చా లేదంటే మిగిలిన ఎంతమంది అయినా ఉండొచ్చా అనేది కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఎవరు వాళ్ళు అనేది కూడా మనం చూడాలి. సో దీని అంతటి కూడా క్లియర్ చేసే టైంకి ఇంకా చాలా సమయం, దాదాపు రేపు ఎల్లుండి కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 రోజుల దాకా కూడా ఇదంతా కూడా క్లీన్ చేయాలంటే మొత్తం కూడా ఎంతమంది ఉన్నారో దీంట్లో తీయాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం, దీని మీద హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇప్పుడే వచ్చారు. సో చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఏమవుతోంది ఇక్కడ కాలనీవాసులతో, ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడుతున్నారు. సో ఏం మాట్లాడతారు అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఈ యొక్క బిల్డింగ్లో అంటే చుట్టుపక్కల వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, అసలు సౌండ్ ఏమన్నా వచ్చిందా, సో అసలు ఏ విధంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, మీరు ఇక్కడే ఉంటారు మేడం? మేము ఏ బ్లాక్లో ఉంటామండి. ఇంతకుముందు సి బ్లాక్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏ బ్లాక్కి వెళ్ళాము. అయితే అక్కడికి కూడా సౌండ్ ఇట్లా ఎర్త్కేక్ వచ్చినట్టు అయింది. మేము ఎర్త్కేక్ అనుకున్నాము, కానీ జస్ట్ కిందికి వచ్చేసరికి పొగ చుట్టుకుంది. మట్టి అంతా కిందికి పడిపోయింది కదా, ఆ మట్టి అంతా ఇదైపోయి ఏంది పొగ వస్తుంది అనుకున్నాము. కానీ బిల్డింగ్ కొలాప్స్ అయింది. అయితే ఏమంటే మాకు అంత దగ్గరలో ఉన్న మా కన్స్ట్రక్షన్కి ఏమి ఇబ్బంది లేకపోయినా కూడా వాళ్ళ వల్ల ఇప్పుడు మాది ఎఫెక్ట్ అయింది. పక్క బిల్డింగ్ అది కట్టడము తప్పు, అది డిస్టెన్స్ అది మెయింటైన్ చేయకుండా కట్టారు, దాంతో మాది ఎఫెక్ట్ అయింది. ఇది చాలా విచారించదగ్గాల్సింది. వాళ్ళ మీద ఖచ్చితంగా అందరూ బలంగా కేసు పెట్టాలి. అందరూ ఆ చర్యలు తీసుకుంటారు మా వాళ్ళంతాను. ఇది చాలా అసలు అనాగరికం అనమాట. ఎవరిదో వచ్చి మన మీద పడి మన బిల్డింగ్ కొలాప్స్ అవడం అది మనకే నష్టం కదా. ఎంత గవర్నమెంట్ మనకి ఎంత ఇచ్చినా కూడా ఇదంతా మళ్ళీ చాలా పెద్ద పని అవుతుంది. ఏమంటే ఆ టైంలో పిల్లలు ఎవరు ఇక్కడ ఆడుకొని లేరు కాబట్టి 12:30 ఆ ప్రాంతాల్లో జరిగింది. అప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు? ఆ ఇంట్లోనే అందరికీ ఇలాగైతే ఎత్తుకేక్ అనుకుని అందరికి ఇంటికే వచ్చారు. అంతే కదా, అందరికీ భయమే కదా. అసలు ఏదో విమానం మీద దగ్గర కూలిపోయిందేమో, ఏమైపోయిందో అసలు మైండ్ బ్లాక్ అందరికీ. ముసలోళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, షుగర్ పేషెంట్లు అందులో వచ్చి కిందకు చూసేసారు, పొగ చుట్టుకుంది. ఏంటి మన అపార్ట్మెంట్లో పొగ చుట్టుకోవడం ఏంటని అందరూ వచ్చి తీసి చూసేసరికి ఇది కొలాప్స్ అయిపోయింది. సో ఎన్ని గంటల ప్రాంతంలో? 12:30 ఆ ప్రాంతంలో అండి. భారీ పెద్ద సౌండ్ వచ్చింది. దానికి మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఎర్త్కేక్ మీద పోయింది మైండ్. ఎందుకంటే అలా జరిగేది. మంచాలు కదిలారంటే చూడండి, ఏ బ్లాక్ ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్కి అంత దూరానికి అంత సౌండ్ వచ్చిందంటే మరి ఇక్కడ వాళ్ళు ఎంత భయపడి ఉంటారు. ఇక్కడంతా మా ఫ్రెండ్స్ వెంటనే ఇక్కడికే వచ్చాం. మేము వచ్చి బ్లాక్కి వెళ్ళి అందరిని చూసి ఒక ఆయన బ్లాక్ అయిపోయాడు, అతన్ని మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మా వాళ్ళంతా చాలా కోఆపరేటివ్గా ఉంటారు.
అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి వాళ్ళని పంపించారు. దీని కింద ఎవరన్నా ఉన్నట్టు అంటే ఒక శవాన్ని బయటికి తీసినట్టున్నారు. సో ఎవరన్నా పడ్డారు? నేను బయటికి వెళ్ళాను భోజనం చేయడానికని తీసుకెళ్లారు శవాన్ని. అది అక్కడ మార్చరీకి అప్పచెప్పాలి కదా, ఇచ్చేసారు. 2 శవాలు దొరికాయి. సో ఇంకెవరన్నా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళకి ఫోన్పేలు అవి ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్, అవి 2 పలుకుతున్నాయి, 2 పలకలేదు అంటే ఇంకా ఎవరైనా అడుగుని ఉంటారు. ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉంది, ఇక్కడ కింద ఉండొచ్చు. ఇంకా మరి వాళ్ళని ఎలా తీస్తారు అంటే ఏమైనా చెప్తున్నారు ఇక్కడ అధికారులు? ఎప్పుడు మొదలు పెడతారు? ఫోన్ చేసేసారు కాబట్టి వాళ్ళు రేపులోగా చేసేస్తారని. సో ఇప్పుడు వాళ్ళైతే ప్రాణాలతో బతికుండారేమో. ఉండరని అనుకుంటున్నారు అందరూ. మరి దీనివల్ల మీకు ఇంకా ఎఫెక్ట్ అయ్యిద్ది తర్వాత కూడా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా క్లాష్ వచ్చింది. అందరూ భయపడేది ఏమంటే ఆ బిల్డింగ్ దెబ్బతినింది కాబట్టి ఇప్పుడు అటైనా పడవచ్చు, ఇటైనా పడవచ్చు, ఏదైనా ఎవరికైనా ప్రాణ నష్టం జరుగుతుంది. అందుకు ఖాళీ చేయమని చెప్తున్నారు పోలీసు వాళ్ళంతా. అది అంటే ఓన్లీ ఈ సి బ్లాక్ ఒక్కటి, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ మా మీద ఉంటుంది కాబట్టి. మేమే సి బ్లాక్ వాళ్ళని ఏ బ్లాక్ బి బ్లాక్ పిలుచుకుంటాం, మాకంతా ఫ్రెండ్స్ కాబట్టి పర్వాలేదు. ఇంకా మిగతాదంతా మనీ హౌసెస్ అనా లేదంటే రెంటెడ్? కానీ సుమారుగా అందరూ ఓనే, అందరూ. ఇది ఎప్పుడో పాత బిల్డింగ్ అయినా పడ్డది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది మేడం? ఇది 1 year 2 years నుంచి జరుగుతుంది. అది అది నాలా మీద కట్టారంటూ కూడా అప్పటి నుంచి అంటూనే ఉన్నారు కానీ ఎవరు పెద్ద కేర్ తీసుకోలేదు. ఎందుకు కేర్ తీసుకోలేదు? మీరు అప్పుడే గట్టిగా ఎవరు చెప్పినట్టు వినరండి. గవర్నమెంట్ సరిగ్గా లేదు కదా, మనం ఏం అనకూడదు దాని గురించి. వాళ్ళు ఏవో చేసుకుంటారు, ఎవరినో పట్టుకుంటారు, పనులు జరిగిపోతాయి. కానీ ఇది ఇలా జరిగినప్పుడు మాత్రం అందరూ బయటకు వస్తారు, దానివల్ల నాట్ యూజ్. కానీ వాళ్ళు కాదు సఫర్ అయ్యేది, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు సఫర్. దాని ఓనర్ ఎవరు? మా అవన్నీ ఐ డోంట్ నో. నో మాకు అంతవరకు తెలియదండి. ఓకే అండి. సో జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడ ఏ బ్లాక్ మీది? మొత్తం ఇక్కడ ఏ బీసీ 3 బ్లాక్లు ఉన్నాయి. సో మీది ఎప్పుడు ఏ బ్లాక్? ఏ బ్లాక్ అనమాట, ఏ బ్లాక్ లాస్ట్ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏ టైంలో వచ్చింది సౌండ్? లైక్ 120 ఆ టైంలో వచ్చినట్టు. సో అప్పుడు ఎలా వచ్చింది సౌండ్ అంతా కూడా పెద్దగా ఏదో అయిపోతున్నట్టు? యాక్చువల్లీ నేను రూమ్లో ఉన్నాను. కొంచెం బయట మామూలుగా కొంచెం పీస్ఫుల్ ఉంటుంది బయట, బట్ ఏవో గాసిప్స్ వినపడతా ఉన్నాయి కొంచెం. సో కొంచెం ఏదో జరిగినట్టు అనిపించింది. కిందకు వచ్చి చూస్తే కొంచెం అందరూ పోలీసులు అందరూ ఉన్నారు, బట్ ఆ సౌండ్ లేదు. అంటే ఆ సౌండ్ నేను కంప్లీట్ వినలేదు, బట్ కొంచెం కిందకు వచ్చాక కొంచెం సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో అంటే ఇది ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఫిబ్రవరి నుంచి ఉంటున్నా. ఫిబ్రవరి నుంచి ఉంటున్నారు. సో ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ చూసినట్టయితే ఇది అంతా కూడా 50 గజాస్లోనే కట్టారంటూ కూడా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇదంతా కూడా ఆర్కిఫైడ్గా కనిపిస్తూ ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. సో నిజమేనా సార్? అదంత ఐడియా లేదు బ్రో. కాకపోతే మేము మామూలుగా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. మేము రెగ్యులర్గా మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతూ ఉంటాము. సో చూస్తూ ఉంటాం కన్స్ట్రక్షన్ జరుగుతూ. నేను వచ్చినప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బట్ ఆ ప్లేస్ డీటెయిల్స్ నాకు తెలియదు. బ్యాక్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉందన్న. నేను ఫిబ్రవరిలో వచ్చాను. ఫిబ్రవరిలో ఇక్కడే జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు, నేను ఫిబ్రవరిలో ఇక్కడ వాళ్ళతో జాయిన్ అయ్యాను. సో అప్పుడు మామూలు ఇక్కడ క్రికెట్ రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం, నెట్స్ ఉన్నాయి కదా, ఇంకా రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తాం. అంత మించి పెద్ద ఐడియా. సో దీని కింద ఇద్దరిని కూడా తీసినట్లు చెప్తా ఉన్నారు. సో నిజమైన దాంట్లో 2 ఉన్నారండి? అది నేను చూడలేదు బ్రో. నేను లేను. నేను ఇప్పుడే మళ్ళీ చూడడానికి వచ్చాను, కొంచెం బయటికి వెళ్ళొచ్చు. సో మీకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా చూసినట్లయితే ఆ టెర్రస్ మీద పడిపోయింది అదంతా కూడా. సో అంటే మీకు కొంచెం భయంగానే ఉందా? అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలంటే కింద పునాదుల నుంచి తీయాలి మొత్తం కూడా. కొంచెం అంటే సి బ్లాక్లో ఉన్న కొంచెం ఇబ్బంది ఏమో, బట్ నేను ఏ బ్లాక్ కదా కొంచెం పర్లేదు, సేఫ్ అన్నట్టుగానే ఉంది. బట్ సి బ్లాక్ వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు. రైట్. మనతో పాటు మాట్లాడటానికి రవి యాదవ్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇది 50 గజాల పరిధిలో ఇదంతా కూడా కట్టారు. సో ఫస్ట్లీ ఇది ఏంటంటే 50 గజాల పరిధిలో కడతమే ఇది తప్పు. అందులో కూడా దాదాపు 7 ఫ్లోర్లు కట్టారు. సో అసలు పర్మిషన్ ఎలా వచ్చింది అసలు? అంటే మీరు ఏం చెప్తారు? ఇది మేము 7-8 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా ఉండి మేము కొట్లాడుతూనే ఉన్నామండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపండి అని. ఇలా యథావిధిగా యథేచ్ఛగా మొత్తం ఈ ప్రాంతంలో 50 గజాలు 60 గజాలలో 6 ఫ్లోర్లు కడితే ఈ పరిస్థితి ఇవాళ ఇట్లుంది. ఇవాళ ఎంతమంది చనిపోయారో తెలియదు. కింద ఆల్రెడీ 3 బాడీలు వచ్చినాయి. పాపం వాళ్ళు పేదవాళ్ళు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి కూలి చేసుకునే వాళ్ళు చనిపోయారు. సో దీనికి మరి అధికారుల నిర్లక్ష్యం వల్లనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 ఫ్లోర్లు G+1 కడితే ఓకే, 5 ఫ్లోర్లు కట్టే వరకు వీళ్ళు అధికారులు డబ్బులు తీసుకొని స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు స్లాబులు తీసుకుంటున్నారు ఈ ప్రాంతంలో. ఇక్కడే కాదు, అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్, గోకుల్ ప్లాట్స్, సిద్దిక్ నగర్, అంజయ్య నగర్, కొండాపూరు ఈ ప్రాంతంలో రెంట్లు ఎక్కువ వస్తున్నాయని కకృతిపడి మరి వాళ్ళు కూడా రెంట్లు వస్తున్నాయని ఓనర్లు కూడా ఎక్స్ట్రా స్లాబ్లు వేస్తున్నారు. సో నేనేమంటున్నా, నేను హైడ్రా అధికారులు ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలి దీంట్లో.
అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. ఏవైతే కూలిపోయే బిల్డింగ్స్ ఉన్నాయో ఇమీడియట్గా తీసేయాలి. ఎందుకంటే ఫర్దర్గా ప్రాణ నష్టం కాకుండా ఉండాలంటే. సో దీంట్లో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులని కానీ కమిషనర్ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి. మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా పెడతాం. ఇది ఫర్దర్గా ప్రాణ నష్టం ఇంకా జరగబోతూ ఉంటాయి. ఈ ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది మరి హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంటాం. మరి ఈ పరిస్థితి మనం గ్లోబల్ సిటీలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలోనే ఫ్లాట్ 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటే ప్రాణం మేము బతికే ఉంటామా తెల్లారి వరకు ఉండమా అనేది కూడా డౌట్ ఉంది. సో నేనేమంటున్నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రాని ఏర్పాటు చేసి దాదాపు చెరువులు కుంటల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి సంవత్సరం క్రితం నుంచి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంటూ కూడా అనేది పేరుతోటి హైడ్రా అనేది అధికారులు మళ్ళీ ఇంకొక డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. అది హై లెవెల్ కమిటీ అన్నమాట. అది ఏదైతే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఇలాంటివన్నీ హైడ్రా వచ్చి ఇలాంటివన్నీ కూడా చేస్తే పేద ప్రజలు ఎందుకు చనిపోతారంటే అంటుంది కూడా అది. ఎందుకంటే ఇది దాదాపు ప్రభుత్వం వచ్చి గత 3 సంవత్సరాల క్రితం ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసేసరికి సంవత్సరంన్నర క్రితం హైడ్రా నియమించి కూడా అవుతా ఉంది 3 సంవత్సరాలు. హైడ్రా అధికారులు ఇమీడియట్గా ఆ చెరువుల చుట్టూ తిరగకుండా ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తే కొంతమంది ప్రాణాలన్నా బతుకుతాయి. సో అసలు మీకు ఏ టైంలో ఈ యొక్క సౌండ్ వినిపించింది మేడం మీకు? అంటే లంచ్ టైం 1 o'clockకి అట్లా సౌండ్ బ్లాక్ బి వరకు వినిపించింది. బ్లాక్స్ ఏ మేము ఉండేది మొత్తం దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 3 blocks. 3 బ్లాక్స్లో మీరు ఏలో ఉంటారు. నేను సో మీకు తక్కువ వినిపించింది. కరెక్ట్ అవును. తర్వాత బ్లాక్ బి, బ్లాక్ సి, ఇది ఏదైతే జరిగిందో బ్లాక్ సి ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ. ఓకే. సో అయితే ఇప్పుడు బ్లాక్ సిలోకి వచ్చేసరికి మనకి ఇదంతా అంటే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అటువైపు పడింది, టాప్ టెర్రస్ మొత్తం కూడా. సో ఇదంతా కూడా వాళ్ళు ఖాళీ చేయాల్సి ఫ్లోర్ 4th floor బాగా ఇంపాక్ట్ అయింది. 3rd floor అంత అవ్వలేదు అని అన్నారు. అంటే ఈ టెర్రస్ మొత్తం కూడా అటువైపు పడింది కాబట్టి ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా ఖాళీ అంతా అవును ఖాళీ చేయించారు. మెయిన్గా 5th 4th బాగా ఇంపాక్ట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే పిల్లర్స్ కూడా ప్రాబ్లం. అంటే పిల్లర్స్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే కానీ కొంత ఏమన్నా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం కూడా అంత పని ఉండదు. సో ఆల్రెడీ కూడా 2 దీని కింద చనిపోయారు అన్నట్లు వాళ్ళని చూసారా మీరు? లేదు చూడలేదు అసలు. ఆ టైంకి ఎవరు లేరు. లేకపోతే అసలు ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు. యాక్చువల్గా మొత్తం కూడా పిల్లలు ఆడే ప్లేస్ ఇదంతా అక్కడ కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది నెట్ కూడా పెట్టారు చూసారా, క్రికెట్ అవి పిల్లలు ఆడుతుంటారు. అదృష్టం ఎవరు లేరు ఆ టైంకి. కానీ వర్కర్స్ ఎవరో పడ్డారని నేను విన్నాను కానీ నేను చూడలేదు. అది మీకు చెప్పినట్టు మాకు అటు సైడ్ అంత సౌండ్ రాలేదు. అది